స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జీడీ నోటిఫికేషన్ నిన్న వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మనకి మెన్షన్ చేశారు జాన్ ఆర్ ఫెబ్ లో ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉండొచ్చు అని, రైట్? సో దీన్ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మనకి అప్రాక్సిమేట్ గా 100 డేస్ ప్రిపరేషన్ టైం అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ 100 డేస్ లో రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తో మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా కేటగరైజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు ఉన్నటువంటి ఈ టోటల్ 100 డేస్ ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, అది కూడా డేకి జస్ట్ 5 to 6 అవర్స్ స్పెండ్ చేస్తూ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్లీ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మన 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో పార్ట్ ఏ రీజనింగ్, పార్ట్ బి జనరల్ అవేర్నెస్, అండ్ దెన్ ఎలిమెంటరీ మ్యాథ్స్, అండ్ దెన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంది. బట్ మోస్ట్లీ మన ఏపీ వాళ్ళు అయితే ఇంగ్లీష్ చూస్ చేసుకుంటారు. సో ఇంగ్లీష్ బట్టి మనం ప్లాన్ ని వేసుకుందాం. సో ఇక్కడ టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అంటే మనకి ఎగ్జామ్ ఆల్మోస్ట్ 160 మార్క్స్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ అలాటెడ్ టైం పీరియడ్ మనకి జస్ట్ 1 hour. సో ఇప్పుడు ఈ సెక్షన్స్ ని మనం మైండ్ లో పెట్టుకుని ఇండివిజువల్ సెక్షన్ వైజ్ మన 100 డేస్ ప్లాన్ లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఎన్ని హార్స్ చదవాలి పర్ డే అనేది క్లియర్ గా చెప్తాం. సో ఫస్ట్లీ మనం ఈ ఎంటైర్ ప్రాసెస్ లో గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, మనకి లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ గోల్స్ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి, యాక్యురసీ మెయింటైన్ చేయాలి, అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటాం త్రూఅవుట్ దిస్ ప్రాసెస్. అండ్ ఇక్కడ మనకి తెలుసు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అంటే ఫస్ట్ సిబిఏ ఎగ్జామ్ ఉంటుంది అండ్ దెన్ ఫాలోడ్ బై ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం ఎంత ఇంపార్టెంటో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గెట్ త్రూ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మనం డే 1 నుంచి దీనికి సంబంధించిన హార్డ్ వర్క్ కూడా చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ 60 డేస్ లో మనం సిలబస్ ని కంప్లీట్ చేస్తూ మెల్లమెల్లగా మనం బిల్డ్ చేసుకుంటాం కాన్సెప్ట్స్ అన్ని కూడా. వెరస్ కమింగ్ టు లాస్ట్ 40 డేస్ ఏమైపోతుందంటే కంప్లీట్ గా ప్రాక్టీస్ 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 అంతే. గో త్రూ ద మాక్ టెస్ట్, గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ అండ్ ఓన్లీ కంప్లీట్ గా ప్రాక్టీస్ సెషన్స్ అని అయితే చెప్పొచ్చు లాస్ట్ 40 డేస్. అండ్ ఇక్కడ ఏదైతే డే 1 ఉందో ఈ డే 1 to 30 అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ మంత్ ఏదైతే ఉందో ఫస్ట్ మంత్ మనం కంప్లీట్ గా సెక్షన్ వైజ్ సిలబస్ ఏంటి అండ్ ఈ సిలబస్ లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి అనేవి అర్థం చేసుకుని ఇండివిజువల్ గా రీజనింగ్ కి సంబంధించి 1.5 hour ఫోకస్ చేస్తాం, మ్యాథ్స్ కి సంబంధించి 1.5 hour, అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ కి 1 hour అండ్ ఇంగ్లీష్ కి సంబంధించి 1 hour. అండ్ ఇక్కడ రీజనింగ్ వచ్చేసరికి ఫస్ట్ మంత్ లో మనం బేసిక్ టాపిక్స్ డీల్ చేస్తాం, సంథింగ్ లైక్ ఆల్ఫాన్యూమరిక్ సిరీస్, ఎనాలజీ, కోడింగ్ అండ్ డికోడింగ్ సిరీస్ ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ మ్యాథ్స్ కి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ బట్ ఆల్సో ద బేసిక్ టాపిక్స్ అయినటువంటి నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, పర్సంటేజెస్, రేషియోస్ ఇవన్నీ కూడా చూస్తాం. అండ్ జనరల్ అవేర్నెస్ కి మనకి తెలుసు కరెంట్ అఫైర్స్ ఎస్పెషలీ మనం లాస్ట్ 6 months చదవాలి కాబట్టి డే 1 నుంచి మనం కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేస్తాం, అలాంగ్ విత్ ఇట్ స్ట్రాటజీకి అండ్ ది అదర్ సెక్షన్స్ కూడా కవర్ చేస్తాం. అండ్ ఇంగ్లీష్ కి వచ్చేసరికి మనకు తెలిసిందే వెరీ బేసిక్ టాపిక్ అయినటువంటి టెన్సెస్ అండ్ అదర్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం డైలీ 1 hour మనం డీల్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఫస్ట్ మంత్ అంటే సెకండ్ మంత్ లో అలాంగ్ విత్ ద సిలబస్ కంప్లీషన్ హియర్ కమ్స్ ద ప్రాక్టీస్. సిలబస్ కంప్లీషనే కాకుండా మనం కొద్దిగా ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రీజనింగ్ కి సంబంధించి 1 hour వేసుకుంటాం. ఇందులో మెయిన్ టాపిక్స్ అయినటువంటి మెయిన్స్, లాగ్స్, బ్లడ్ రిలేషన్స్ ఎక్కువ వెయిటేజ్ క్యారీ చేసే టాపిక్స్ ఇక్కడ కవర్ చేస్తాం. దీంతో పాటు టాపిక్ వైజ్ టెస్టులు రాస్తాం. అలాగే మ్యాథ్స్ కి వచ్చేసరికి ఏమవుతుంది ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ మంత్ లో కవర్ చేస్తాం. అండ్ వన్స్ ఇది అయిన తర్వాత జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా కవర్ చేయాలి కాబట్టి యాజ్ మనకి పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, హిస్టరీ, ఎకానమీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ మనం ఈ టాపిక్స్ కూడా కవర్ చేస్తాం. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో క్లోజ్డ్ ప్యాసేజెస్, ఎర్రర్ స్పాటింగ్, అలాగే వొకాబ్యులరీని డెవలప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా మనం సెకండ్ మంత్ లో ఇంక్లూడ్ చేస్తాం. అండ్ సెకండ్ మంత్ లో మనం సిలబస్ కంప్లీషన్ తో పాటు డైలీ టాపిక్ వైజ్ టెస్టులు రాస్తాం. అండ్ దీంతో పాటు అట్లీస్ట్ ఒక మాక్ టెస్ట్ రాస్తాం పర్ వీక్ ఆన్ వీక్లీ బేసిస్. అండ్ అలాగే వీక్లీ రివ్యూ కూడా చేసుకుంటాం, లైక్ ఇప్పటి వరకు అయినటువంటి టాపిక్స్ లో మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ కి సంబంధించి కీ ఫార్ములాస్ నేర్చుకుంటాం, మ్యాథ్స్ కి సంబంధించి, ఇంగ్లీష్ అయితే గ్రామర్ రూల్స్, అండ్ అలాగే జీకే అయితే మైండ్ మ్యాప్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం.
అండ్ దెన్ థర్డ్ మంత్ లో 61 to 80 డే ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది డెఫినెట్ గా మనం ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో మాక్ టెస్ట్ ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఫుల్ లెంత్ టాపిక్ వైజ్ కూడా ఉంటుంది, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. బికాస్ మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడే మనం ఏ ఏరియాస్ లో వీక్ ఉన్నాం అండ్ ఏ ఏరియాస్ లో మనం స్ట్రాంగ్ ఉన్నాం అనేది అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత మనం సిబిఐ ఎగ్జామ్ పైన ఎంత ఫోకస్ చేస్తామో అదే విధంగా మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఫోకస్ చేయాల్సిన నెసెసిటీ అంతే ఉంది. బికాస్ ఎవరైతే సిబిఐ క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఫైనల్ లిస్ట్ లో ఉంటారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి డే 1 నుంచి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అండ్ ద లాస్ట్ 20 డేస్ లో మనం 2 సెక్షన్స్ గా కేటగరైజ్ చేసుకున్నాం. ఒకటి 81 to 90 డేస్, ఇక్కడ ఓన్లీ ప్రిపరేషన్ ఇన్ ద సెన్స్ విచ్ ఇస్ కంప్లీట్ ప్రాక్టీస్. ఇక్కడ మనం ఒక్కొక్క సబ్జెక్ట్ కి 2 hours రివిజన్ కి పెట్టుకుంటాం. అండ్ ప్రీవియస్ పేపర్స్ డెఫినెట్ గా రాయాల్సి ఉంది. ఈ స్టేజ్ లో డైలీ ఒక పేపర్ రాయాలి అండ్ ఆ పేపర్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎనాలిసిస్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అండ్ దీంతో పాటు మన కోర్ స్ట్రెంగ్త్ అలాగే స్టామినా బిల్డింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కొంచెం ఇంటెన్సిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. అండ్ అలాగే లాస్ట్ 10 days మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఈ టైంలో మనం మెంటలీ పీస్ ఉంటూ దీంతో పాటు మనం ఏదైతే అప్పటి వరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ రాస్తాం, మాక్ టెస్ట్ రాస్తాం, ఇండివిజువల్ టెస్ట్లు రాస్తాం, ఇవన్నీ చేస్తాం. కాబట్టి అప్పటికే మనకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేసి ఉంటుంది. బట్ ఈ టైంలో ఇంకొంచెం యాక్యురసీ పెంచుకునేలాగా మనం ప్రీవియస్ అనాలిసిస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ ఒకసారి మనం రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ అలాగే కీ పాయింట్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, వీటిని అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఫైనలీ ఎస్పెషలీ క్వాంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. జియోమెట్రీ అవ్వచ్చు, ప్యూర్ మ్యాథ్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి గ్రామర్ రూల్స్ అండ్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ లాస్ట్ 10 days లో. అండ్ ఫైనలీ మనం ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్ కి సంబంధించి అప్డేట్స్ కోసం మనం ఆఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి తెలుసు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ssc.gov.in. సో ఈ విధంగా కనుక మీరు మీ 100 days ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో విష్ యూ గుడ్ లక్ ఎవ్రీవన్. ఇది ప్రతి ఇండివిజువల్ ఈ ప్లాన్ ని ఫాలో అవ్వచ్చు. అండ్ మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు September 11th. ఈ 100 day ప్లాన్ ఏదైతే ఉందో దీన్నే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ బ్యాచ్ లో. సో ఈ బ్యాచ్ మనకి కంప్లీట్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ 11th బ్యాచ్ స్టార్ట్ అవబోతుందండి. మనకి దీనికి సంబంధించి September 9th అండ్ September 10th ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఉండబోతుంది వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్ లో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి 9182848190 అని ఈ నంబర్ ని కాంటాక్ట్ చేసి మీ నేమ్స్ ముందే ఎన్రోల్ చేయించుకోండి. September 9th కంటే ముందే ఎన్రోల్ అవ్వండి. అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అయినటువంటి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ కోడ్ ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ అవైలబుల్ గా ఉంటుంది. సో వెంటనే